మన దేశంలోని చిట్ట చివరి గ్రామంగా ధనుష్కోటిని పిలుస్తారు. ఇది తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం ద్వీపంలో ఉంది. ఒకప్పుడు ధనుష్కోటి ఎంతో సుందర ప్రాంతం. భారత్, శ్రీలంక మధ్య వాణిజ్యపరంగా ఎంతో కీలకంగా ఉండేది. కానీ 1964 డిసెంబర్ 23వ తారీఖు కాలరాత్రిగా మిగిలిపోయింది. ఎప్పటికీ కోలుకోలేని విషాదాన్ని మిగిల్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామేశ్వరానికి దాదాపు 19 కిలోమీటర్ల దూరంలో పంబన్ దీవుల్లో ఈ ధనుష్కోటి గ్రామం ఉంది. శ్రీలంకను కలిపే రామసేతు ఈ గ్రామంలోనే ఉంది. పాక్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని 2 సముద్ర తీరాలు ఉన్న ధనుష్కోటి శ్రీలంకకు చాలా తక్కువ దూరంలోనే ఉంటుంది. కేవలం 18 మైళ్ళ దూరంలో మాత్రమే ఉంటుంది. దీంతో ఇక్కడి నుంచి లంకకు నౌకాయానం ప్రారంభిస్తే మంచి ఆదాయం లభిస్తుందని ఆంగ్లేయులు భావించారు. ఆ విధంగా ధనుష్కోటిలో హార్బర్ ఏర్పాటు చేశారు. 1914లో తలైమన్నార్, ధనుష్కోటి మధ్య 2 పడవలతో రవాణా మొదలైంది. ఈ రవాణా ద్వారా వచ్చే సరుకును తరలించడానికి చెన్నై నుంచి ధనుష్కోటికి కూడా రైలు మార్గం ఏర్పాటు చేశారు. ఆ విధంగా భారీ స్థాయిలో వర్తకం జరిగే హార్బర్గా ధనుష్కోటి మారిపోయింది. వాణిజ్యం అంతకంతకు పెరుగుతుండడంతో ధనుష్కోటి ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది. శ్రీలంక వైపు ప్రయాణించే వారు నగదు మార్చుకునేందుకు ఓ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇంకా పోలీస్ స్టేషన్, తపాలా కార్యాలయం, రైల్వే స్టేషన్ ఇలా సకల సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. అలా ఇంతింతై అన్నట్టుగా ఎదిగిన ధనుష్కోటిని మినీ సింగపూర్గా పిలిచేవారు. అలా విరాజిల్లుతున్న ధనుష్కోటికి 1964 డిసెంబర్ 23 కాలరాత్రిగా పరిగణించారు. ఆ రోజు సాయంత్రం గాలులతో ఓ మోస్తారు వర్షం మొదలైంది. సమయం గడుస్తున్న కొద్దీ గాలి వేగం పెరిగింది. సముద్రంలో కల్లోలం పెరుగుతూ పోయింది. చీకటి అవుతున్న కొద్దీ వర్షం తీవ్ర స్థాయికి చేరింది. ఈదురుగాలులు, భారీ వర్షంతో ప్రజలు, అధికారులు బిక్కుబిక్కుమంటూ ఇళ్లకే పరిమితమయ్యారు. అర్ధరాత్రి దాటినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. మరి కాసేపట్లో తెల్లవారుతుందనగా రాకాసి అలలు ధనుష్కోటిని చుట్టుముట్టాయి. కనికరం లేకుండా నివాసాలపై దాడి చేశాయి. నివాసాలు, కార్యాలయాలు అన్నీ సముద్రంలో కొట్టుకుపోయాయి. దాదాపు 2 కిలోమీటర్ల మేర ధనుష్కోటి ప్రాంతంలో సముద్రంలో మునిగిపోయింది. పాంబన్ నుంచి ధనుష్కోటికి బయలుదేరిన రైలు కూడా సముద్ర అలల్లో చిక్కుకుంది. అందులో ఉన్న దాదాపు 100 మంది ప్రయాణికులు జలసమాధయ్యారు. ఆ తుఫాను దాటికి పాంబన్ వంతెన కూడా ముక్కలైపోయింది. ఈ దారుణ సంఘటన మరుసటి ఉదయానికి గాని బయటి ప్రపంచానికి తెలియలేదు. ధనుష్కోటి మొత్తం నీట మునిగి చిన్న దీవి లాంటి ప్రాంతమే మిగిలింది. ఎక్కడ చూసినా చెల్లాచెదురైన మృతదేహాలు కనిపించాయి. ఈ మహా విలయంలో దాదాపు 800 మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. నివాస యోగ్యంగా లేకపోవడంతో ప్రాణాలతో మిగిలిన ఉన్నవారు కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. కొందరు మాత్రం ఆ ప్రాంతమే తమ నివాసంగా భావించి అక్కడే ఉండిపోయారు. నాటి విలయానికి గుర్తుగా శిథిలంగా మిగిలిన అక్కడ చర్చి, పోర్టు, రైల్వే స్టేషన్ ప్రాంతాలు ఇప్పుడు పర్యాటక ప్రాంతాలుగా మారాయి. రామేశ్వరం వెళ్లే పర్యాటకులు ధనుష్కోటిని చూసి వస్తుంటారు. ఇటీవల రోడ్డు మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యటించి రావచ్చు. నాటి విషాదంతో గోస్ట్ సిటీగా పిలువబడే ఆ ప్రాంతంలో రాత్రివేళ ఉండటానికి మాత్రం దాదాపుగా అనుమతించరు. రామేశ్వరానికి రైలు, బస్సులో చేరుకోవచ్చు. మీరు గనక రామేశ్వరం వెళ్తే తప్పకుండా దేశపు చిట్ట చివరి గ్రామాన్ని సందర్శించి రండి.